ఈ దినవాక్య ధ్యానాంశం. పాత్ర ఇంటి పనులు. ఎవడనూ దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు. లోపలికి వచ్చువరకి వెలుగు అగపడవలని దీపస్తంభం మీద దాన్ని పెట్టును. దీపమును వెలిగించుట యొక్క ముఖ్య ఉద్దేశం అందరికి తెలుసు. ఇంటి వారందరికీ వెలుపల నుంచి వచ్చువారికని అస్తమయము తర్వాత వెలుగు అవసరం. ఒకవేళ దీపమును పాత్రతో కప్పివేసిన ఎడల దాని వెలుగు కనపడదు. అంతేకాదు, కొంతసేపటిలో అది ఆరిపోవును. ఎలాగు కొంచెమనున్నది వ్యాపారం వృత్తికి సాదృశ్యంగా ఉన్నదో, అలాగే పాత్ర అనునది ఇంటి పనులకు సాదృశ్యంగా ఉన్నది. మీ ఇంటిలో వెండి బంగారముతో చేయబడిన పాత్రలు ఉండవచ్చును. చెక్క మరియు మంటితో చేయబడిన పాత్రలను ఉండవచ్చును. అవన్నీయు మీరు వాడుకొనుటే గాని దీపమును కప్పివేయుట కాదు. పాత్రలను వాడుకొనండి గాని దీపమును ఆర్పివేయకండి. ఇంటి పనులను చేయుట అవసరమే గాని దాన్ని బట్టి బైబిలు చదువుట, ప్రార్థించుట, సేవ చేయుట మానుకొనవద్దు. ఇంటి పనుల వలన సొమ్మసిల్లుదురు గాని ప్రభు ప్రసన్నత మిమ్మను సంతోషపరచును. పాత్రతో కప్పినప్పుడు దీపములోని మంట ఆక్సిజన్ లేని కారణమున ఆరిపోవును. మార్త ఇంటి పనులను ఆసక్తిగా చేసి అలసట చెందెను. క్రీస్తు పాదముల చెంత కూర్చుండుటకు ఆమెకు సమయము లేకుండెను. ప్రభు ఆమెతో ఇట్లనెను, మార్తా మార్తా, నీవనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుని బిడ్డలారా, మీ దీపమును ఇంటి పనుల అను పాత్రతో కప్పి ఆర్పివేయవద్దు. మీ ప్రార్థనా జీవితము కుంటుపడినప్పుడు దీపము యొక్క మంట మకమకలాడును. మీరు ప్రార్థనలో నిలిచియుండగా మీ మీద ఆత్మ కుమ్మరించబడును. అప్పుడు మీ గుండె మీలో మండుచుండెను. మీరు బైబిలు ధ్యానించుండగా మంట పుట్టెను. అప్పుడు మీరు మనసు విప్పి ప్రేమగా మాటలాడుదురు. కీర్తన 39:3. దేవుని వాగ్దానములు మీలో ఉజ్జీవమంటను రగిలింపచేయును. కొంతమంది దేవుని బిడ్డలు విస్తారమైన ఇంటి పనుల మధ్యను ప్రభుతో కూడా ఉంటున్నారు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు. హెబ్రీ పత్రిక 1:7. దేవుడు ఈ దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.